guys, good morning. Welcome back to my channel Suma Cooks. So ipudaithe 6:21 aithundi, 6:30 almost 6:30 aithundi. So పొద్దున్నే మేము ఎక్కడ పోతున్నాం తెలుసా? లేపాక్షికి పోతున్నాం మేము. సో నేను ఎప్పుడూ చూడలేదు లేపాక్షి. నిహాంత్ కూడా ఫస్ట్ టైమే. ఈవెన్ సాయి కూడా వచ్చినాడు, నిన్న వచ్చినాడు సాయి. రెడీ అవుతున్నాడు. మా నిహాంత్ అయితే బాగా రెడీ అయిపోయినాడు, చూపిస్తుంది చూడండి. సో నేను ట్రైన్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. ఆటోలో కూర్చున్నాం మేము. ఇప్పుడు నుంచి మెజెస్టిక్ 15 కిలోమీటర్లు. మెజెస్టిక్ అయితే వచ్చేసినాము. సాయి పర్సు పట్టుకున్నాను. మెజెస్టిక్కి వచ్చేసినాము. మా ఆయన టికెట్ తీసుకుండే పోయినాడు. టీలు తీసుకున్నాము. తాగరా బిరిబిరా, చాయ్ తాగు, టైం అవుతుంది. ఇప్పుడు 6వ ప్లాట్ఫామ్ మీద వెళ్తూ ఉన్నాము. మా ఆయన వస్తున్నాడు. సాయి వెనకలే వదిలేస్తున్నాం, వస్తూ ఉన్నాడు. నిహాంత్ ఎవరికి హడావిడి లేదు, కానీ ఒక్క మనిషికి అయితే చాలా హడావిడి ఉంది. చూపిస్తారు. ఆ రెడ్ షర్ట్ వేసుకొని ఉన్నాడు కదా, ఆ మనిషికి హడావిడి ఉంది. ప్యాంటు కూడా జారిపోతా ఉంది. సమోసా మిరకాయ బజ్జీ చూడు బావా చిట్టు ఎందుకు మేము హిందూపూర్కి వచ్చేసాం. సాయిడు ఉన్నాడు. ఎండ చూడండి ఎంత ఉందో. నిహాంత్కి ఆత్రం ఎక్కువైంది. ఇప్పుడైతే మేము టిఫిన్ చేస్తాము. పొద్దున నుంచి ఏమి తిందా, టీ ఒకటే తాగినాము. ఇప్పుడు టిఫిన్ చేస్తాం. అదే టీ ఒకటి, సమోసా ఒకటి తిన్నామని చెప్తా కదా. అవును. पूरी की चाहिए. రైల్వే స్టేషన్ దగ్గర మాట్లాడుతున్నారు. కానీ అదే మీరు షేర్ ఆటోలు వెళ్ళారంటే 30 రూపీస్. మేమైతే షేర్ ఆటో వేసుకున్నాము. షేర్ ఆటో తీసుకొని వచ్చాము. రిటర్న్లో కూడా దొరుకుతుందో, రిటర్న్లో కూడా సేమ్ తీసుకుంటారు. ఇదైతే ఎంట్రన్స్. సో ఇదైతే బ్యాక్ సైడ్ గేట్ అంట, ఫ్రంట్ సైడ్ కాదు, ఇది బ్యాక్ సైడ్ గేట్. రష్ ఎక్కువ ఉందనేసి బ్యాక్ సైడ్ కూడా ఫ్రంట్ సైడ్ కూడా వదిలినారు. ఇక్కడ నుంచి అయితే 10 to 15 మెట్లు ఉంటాయి. వెక్కింగ్ ఉంది. ఇదైతే గుడికి ఎంట్రన్స్. అదే ఎంట్రన్స్. ఇది గుడి, ఇది పార్క్. ఇదైతే పార్క్ అంటే పార్క్లో ఒక నీళ్ళు ఉందంట. ఆ నీళ్ళు తీసుకుంటాం. దాని తర్వాత మెయిన్ అంటే వీరభద్ర స్వామి గర్భగుడి అంటే ఇదే. ఈ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇది దీన్ని దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళాలి. మీరు ఎప్పుడైనా వెళ్ళాలి లేపాక్షికి అంటే మీరు వీక్ డేస్లో ప్లాన్ చేసుకోండి. వీకెండ్స్లో చాలా బాగుంటారంట. వీక్ డేస్లో ఇదైతే ఫ్లోటింగ్ ఈయన బ్రహ్మస్వామి. అక్కడ లోపల పోతే వీరభద్ర స్వామి.
స్వామిని దర్శనం చేసుకుని లోపల ఒకసారి ప్రదక్షిణ చేయాలి. దాని తర్వాత ఈ పక్కన నువ్వు తీసినావే ఆల్రెడీ. స్టేషన్కి వచ్చేస్తాం, ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం మేము. 2:30కి వస్తుంది ట్రైన్. సో మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. నిహాన్కి అయితే ట్రైన్ తీసుకున్నాం. బాగుందా?